నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. థిన్ ఎండోమెట్రియం అంటే గర్భసంచి పొర బాగా సన్నగా ఉండడం. దీనివల్ల పిండం ఉన్న అక్కడ చేరిన అతకకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రాదు. సో థిన్ ఎండోమెట్రియం అంటే 7 mm కన్నా, అంటే యూజువలీ 6 mm అలాగా ఉంటే దాన్ని థిన్ ఎండోమెట్రియం అంటారు. 7 to 8 mm కన్నా పైన ఉన్న ఎండోమెట్రియం మంచిది. పిండం అక్కడ చేరిన అతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ పొర సైజ్ బట్టి మనం బ్లడ్ ఫ్లో ఎలా ఉందో కనుక్కోవాలి. ఈ బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉన్న పొరలోనే పిండం వచ్చినప్పుడు అతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థిన్ ఎండోమెట్రియం ఎన్నో కారణాల వల్ల కావచ్చు. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు. ఈ లూటియల్ ఫేజ్ లో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ సరిగా లేకపోతే అవ్వచ్చు. అలాంటప్పుడు ప్రొజెస్ట్రాన్ లేకపోవడం వల్ల గర్భసంచి పొర పెరగదు. సో ఈ కారణాలే కాకుండా టీబీ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫైబ్రాయిడ్ ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు. వీటన్నిటి వల్ల కూడా సరిగా పెరగకపోవడానికి కారణాలు ఇవి ఉండొచ్చు థిన్ ఎండోమెట్రియం కి. సో థిన్ ఎండోమెట్రియం ఉన్న వాళ్ళు వీటిని కారణం ఏంటో తేల్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే గర్భసంచి పొర 7 mm కన్నా ఎక్కువ పెరిగినప్పుడు సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి ఇచ్చేయండి. థ్యాంక్ యూ.